అవునమ్మా, నా ఫోన్లో మీ మామయ్య గారి ఫోటో తీసుకొచ్చాను కదా, ఆ ఫోటో లేదేంటి? నేనే డిలీట్ చేశాను అన్నయ్య. అవునా? ఆ ఫోటో డిలీట్ చేసి నన్ను కాపాడావు తల్లి. ఏమైందన్నయ్య? అక్కడ నేను ఎవరి ఫోటోలన్నా తీశానన్న అనుమానంతోటి మీ తోడుకోడలు నా ఫోన్ తీసుకుని చెక్ చేసిందమ్మా. ఆ ఫోటో గనక నా ఫోన్లో ఉండుంటే నన్ను అక్కడే చంపేసి ఉండేదమ్మా ఆ మహాతల్లి. మా అక్కకి ఇలాంటి అనుమానం వస్తుందని తెలిసి నేనే ఆ ఫోటోని డిలీట్ చేశాను. మంచి పని చేసావమ్మా. ఇప్పుడు గాని నన్ను మీ వదిన చూసిందంటే నన్ను చంపుకు తింటుంది. నాకు వేరే రైడ్ ఉంది, వెళ్ళొస్తానమ్మా. డాడీకి ట్రీట్మెంట్ జరిపించకపోతే చాలా ప్రమాదం. అదే ఆలోచిస్తున్నాను, డాడీకి ట్రీట్మెంట్ ఎలా జరిపించాలా అని. సత్యమన్నయ్య దగ్గర దానికి సంబంధించిన మంచి ఆయిల్స్ ఉన్నాయి. ఐశ్వర్య అక్క చూడకుండా ఆ ఆయిల్స్తో మసాజ్ చేయిద్దాం. అప్పుడు నేను ఆ ఆయిల్స్తో మసాజ్ చేసినప్పుడు కొంచెం గుణం కనిపించింది. అన్నయ్యని ఈరోజు ఆయిల్స్ తెమ్మని చెప్పాను. అడిగో, అన్నయ్య వస్తున్నాడు. ఏంటమ్మా, ఇంటికి రాగానే నన్ను కలవాలన్నారంట? కూర్చోండి అన్నయ్య. అన్నయ్య, నీ దగ్గరున్న ఆయిల్స్తో మసాజ్ చేస్తే మామయ్య గారు త్వరగా కోలుకుంటారు అని చెప్పారు కదా. అవునమ్మా, తప్పకుండా కోలుకుంటారు. కానీ మీ తోడికోడలు ఆ ఆయిల్స్తో మసాజ్ చేయనివ్వదు కదా. అంటే ఆవిడ కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చింది కదా, అందులో నుంచి కొబ్బరి నూనె పారపోసి ఆ బాటిల్లో నువ్వు తీసుకువెళ్ళిన ఆయిల్ పోసి ఆ ఆయిల్తో మసాజ్ చేసావనుకో, మా అక్కకేమీ డౌట్ రాదు కదా. వస్తుందమ్మా, ఆవిడికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నా దగ్గరున్న ఆయిల్ చాలా ఘాటైంది. ఆ ఆయిల్తో మసాజ్ చేస్తే చాలా ఘాటుగా వాసన వస్తుంది. మీ తోడికోడలు ఆ వాసనని తేలిగ్గా పట్టేస్తుంది. నా చేత మసాజ్ చేయించడం ఆపేస్తుంది. అయినా అది ఒకరోజే చేసేదైతే ఆవిడ లేనప్పుడు ఏదో రకంగా చేయొచ్చు. కానీ చాలా రోజులు మసాజ్ చేస్తే గాని మీ మామయ్య గారు కోలుకోరమ్మా. అన్ని రోజులు ఆవిడ కళ్ళుగొప్పి చేయడం చాలా కష్టం. నిజమే అన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. సరే అన్నయ్య, నేను ఆయన ఏదో ఒక మార్గం ఆలోచిస్తాము. పొద్దుటి నుంచి మీరు కష్టపడొచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా, వస్తాను బాబు. అలాగే. ఏం చేద్దాం అఖిల్ బాబు, మామయ్య గారిని ఎలా కాపాడుకోవాలి? డాడీని కాపాడుకోవడానికి ఒకటే మార్గం కనబడుతుంది శ్యామ. ఏంటి అఖిల్ బాబు? మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీనా? అవును, తాతగారిని కోమాలోంచి బయటికి తీసుకొచ్చింది మ్యూజిక్ థెరపీనే కదా. నిజమే అఖిల్ బాబు, మ్యూజిక్ థెరపీ చేస్తే మామయ్య గారు ఖచ్చితంగా లేచి తిరుగుతారు. కానీ ఎలా అఖిల్ బాబు?
మనం ఆ ఇంటికి వెళ్ళలేము. మ్యూజిక్ థెరపీ చేయలేం కదా. ఐశ్వర్య అక్కకి అత్తయ్య గారికి తెలియకుండా అక్కడికి వెళ్ళి మనం మ్యూజిక్ థెరపీ ఎలా చేయగలం? చెయ్యాలి శ్యామ. వాళ్ళకి తెలియకుండా ఎలాగోలా అక్కడికి వెళ్ళాలి. డాడీకి మ్యూజిక్ థెరపీ చెయ్యాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఐడియా. ఏంటి అఖిల్ బాబు? బాగుంది అఖిల్ బాబు, మీ ఆలోచన చాలా బాగుంది. అయితే రేపొద్దున్నే గుడికెళ్ళి పూజారి గారితో మాట్లాడదాం. అలాగే అఖిల్ బాబు, మనం చెప్పిన దానికి పూజారి గారు ఒప్పుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఒప్పిస్తాను శ్యామ, పూజారి గారిని ఒప్పిస్తాను. నీ చేత మ్యూజిక్ థెరపీ చేయిస్తాను. నేను అదే పనిలో ఉన్నాను. నువ్వు టెన్షన్ పడకు. ఏదో ఒక రకంగా తులసికి మాయ మాటలు చెప్పి తీసుకొస్తాను. ఈరోజే పని పూర్తి చేస్తాను. ఓకే, బాయ్. ఈ తులసిని ఎలా తీసుకెళ్ళాలి? భయపెట్టి బలవంతంగానైనా బాస్కి అప్పచెప్పాలి. ఎలా? ఎస్, అదే సరైన దారి. తులసి, అమ్మా తులసి, చెప్పండి అన్నా. అది చెప్పండి, ఏమైంది? అది అది ఎలా చెప్పాలో. ఏం జరిగింది? నిఖిల్, అదే నిఖిల్. ఏమైంది ఆయనకి? ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? కంగారు పడకమ్మా, ప్రాణానికేం ప్రమాదం లేదు. నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఆయన నాకు ఫోన్ చేయలేదు. యాక్సిడెంట్ అయిన మనిషి తొందరలో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. నువ్వు రామ్మా. పదండి. ఎక్కడికి తులసి బయలుదేరావు? ఇప్పుడు ఈ విషయం అఖిల్ బాబుకి చెప్తే తనని ప్రాణాలతో ఉంచరు. బ్రహ్మాజీ గారికి తెలిసిన వాళ్ళకెవరికో యాక్సిడెంట్ అయిందంట. బ్లడ్ అవసరం అంటేను. ఆహా. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో బ్లడ్ డొనేట్ చేయలేవు. అవును బ్రదర్, ఆ విషయం నేను ఆలోచించలేదు. సారీ తులసి గారు, నేను వేరే దగ్గర అరేంజ్ చేసుకుంటాను. వస్తానండి, వస్తాను. శ్యామ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? గుడికి వెళ్దాం. చిన్న యాక్సిడెంట్, నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు.
ఎందుకు ఎందుకు ఆయనకి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పావు? చెప్పు. ఊరికే తమాషాకి నువ్వు నమ్ముతావో లేదో అని జోక్ చేశాను. జోక్ చేయడానికి మన మధ్య అంత ఫ్రెండ్షిప్ లేదు. నేను నీకు వరస అయిందని కాదు. నిజం చెప్పు. ఆ రోజు నేను తలుపు గడియ పెట్టినా ఇంట్లోకొచ్చి నేనే ఏమర్ పార్టీగా ఉన్నానని నన్ను నమ్మించావు. తర్వాత నా ఫోన్ కొట్టేయడానికి చాలా ట్రై చేశావు. అసలేం జరుగుతోంది చెప్పకపోతే ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టుకుందువు గాని. చెప్తాను, జరిగిందంతా చెప్తాను. ఈ బొమ్మ ఆచూకీ కనుక్కొని ఈ బంగారు బొమ్మని మన బాస్ దగ్గరికి పంపగలిగితే మనకి లక్షల లక్షల డబ్బు వస్తుంది. తులసి, నా తప్పును క్షమించండి. డబ్బు ఆశతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. మరి ఫోను? ఈ అమ్మాయి నీకు కనపడితే వెంటనే నాకు ఫోన్ చేయి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఐశ్వర్య గారు ఫోన్ చేసి మా అక్క వనజాకి హెల్ప్ తీసుకుంటున్నాను మేడం. ఓకే, గంటలో మా అక్క ఆ ఫోన్ తీసుకొని మీ దగ్గరికి వస్తుంది. మా పుట్టింటి వాళ్ళతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. నీ ఫోన్ ఒకసారి ఇస్తావేమోనని. ఇదేగా మీకు కావాల్సిన ఫోను. ఇదిగో ₹1,00,000. శత్రు నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతుంటారు. ఆడదాని స్థానంలో ఉండి డబ్బు ఆశకి సాటి ఆడదానికి ద్రోహం చేయాలని చూసిన మనిషిని, డబ్బు కోసం పరాయి ఆడదాన్ని పడుపు వృత్తికి తీసుకెళ్లాలని చూసిన మిమ్మల్ని మనుషులనరు. మీ అక్కని నిన్ను ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను. కానీ అభం శుభం తెలియని పిల్లలు అనాథలైపోతారని జాలితో వదిలేస్తున్నాను. ఇక మీదట నువ్వు ఈ చుట్టుపక్కల కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతాను. ఎంత తొందరగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. గెట్ అవుట్. పూజారి గారు, పూజారి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బాబు? నన్ను గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్టుంది బాబు. మొన్న ఎవరిదో సెల్ ఫోన్ దొరికితే తెచ్చిచ్చింది మీరే కదా? అవును పూజారి గారు, నేనే తెచ్చిచ్చాను. ఆ ఫోన్ ఎవరిదో, వాళ్ళు వచ్చే తీసుకెళ్లారా? తీసుకెళ్లారు బాబు. మీరు అలా ఫోన్ ఇచ్చి వెళ్ళగానే ఆవిడొచ్చి ఫోన్ తీసుకెళ్లారు. మిమ్మల్ని కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలని మీ వెనకాలే వచ్చారు బాబు. బహుశా మీరు ఆవిడ కనపడలేదేమో. అంతే అయి ఉంటుందండి. పూజారి గారు, మీరు మాకు ఒక సాయం చేయాలి. చెప్పండి బాబు. మీరు చేయాల్సిన సాయం గురించి చెప్పబోయే ముందు మా గురించి మీకు చెప్పాలి. అది పూజారి గారి పరిస్థితి. మీరు హెల్ప్ చేస్తే మామయ్య గారు కోలుకుంటారని నాకు పూర్తి నమ్మకం.
మీరు గనుక మాకి సాయం చేస్తే మేము అనుకున్నట్టు మా మామయ్య గారికి మ్యూజిక్ థెరపీ చేయించగలుగుతాము. చెప్పండమ్మా, నేనేం పని చేయాలో చెప్పండి. మా అత్తయ్య గారికి దైవభక్తి ఎక్కువ. ఇక్కడ గుడిలో ప్రత్యేక పూజలు హోమం జరిపిస్తే మా మామయ్య గారు కోలుకుంటారని మీరు మా అత్తయ్య గారికి చెప్పండి. అవకాశం ఉన్నంత వరకు కుటుంబ సభ్యులందరూ హోమం దగ్గరే ఉండాలని ఆవిడికి చెప్పండి. మా అత్తగారు తోడుకోడళ్ళు ఇక్కడ కార్యక్రమం జరిపిస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి మ్యూజిక్ థెరపీ చేస్తాము. ఆ తర్వాత ఆ దేవుడి దయ. తప్పకుండా ఆ భగవంతుడు మీ మీద దయ చూపిస్తాడమ్మా. మంచివాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు. అవును బాబు, మీ అమ్మగారు ఇక్కడికి వస్తేనే కదా నేను మీరు చెప్పమన్నట్టు ఆవిడికి చెప్పగలుగుతాను. వస్తుంది పూజారి గారు. మా అత్తగారు ఇక్కడికి వచ్చేలా మేం చేస్తాము. ఆవిడిక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ఏర్పాటు మేం చూసుకుంటామండి. మీరు మాత్రం మేం చెప్పింది చెప్పినట్టు ఆవిడికి చెప్తే చాలు. అలాగే బాబు, చెప్తాను. ఇక్కడ 2-3 పూజారులు ఉన్నట్టున్నారు. అవును బాబు, ఉన్నాము. మరి మా అమ్మగారు వచ్చి మిమ్మల్ని కలవాలంటే మీ పేరు? నా పేరు పరమేశ్వర శాస్త్రి బాబు. మీ అమ్మగారిని వచ్చి నన్ను కలవమని చెప్పండి. అలాగే పూజారి గారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అంటారు, కానీ మనకు పూజారి వరమిచ్చేశారు. అలాగే ఆ దేవుడు కూడా వరమిస్తే ఇస్తాడమ్మా. తప్పకుండా ఆ దేవుడు మీకు వరం ఇస్తాడు. మంచివాళ్ళకెప్పుడు ఆ భగవంతుడు మంచే చేస్తాడు. అన్నయ్య, ఒక్క నిమిషం. ఏంటమ్మా? అన్నయ్య, మా మామయ్య గారిని కాపాడుకోవడానికి ఒక మార్గం దొరికిందన్నయ్య. ఏంటమ్మా అది? మంచి ఆలోచన తల్లి, చాలా మంచి ఆలోచన. అలా చేస్తే ఖచ్చితంగా మీ మామయ్య గారు కోలుకుంటారు. మా ఆలోచన ఆచరణలోకి రావాలంటే మీ సాయం కావాలి. తప్పకుండా బాబు. మీ నాన్నగారిని కాపాడుకోవడం కోసం ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మమ్మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి బాబు, ఏం చెప్పమంటారు? ఇక్కడ గుడిలో ప్రత్యేక పూజలు హోమం జరిపిస్తే మా మామయ్య గారు కోలుకుంటారని మీరు మా అత్తయ్య గారికి చెప్పండి. అవకాశం ఉన్నంత వరకు కుటుంబ సభ్యులందరూ హోమం దగ్గరే ఉండాలని ఆవిడకి చెప్పండి. నా పేరు పరమేశ్వర శాస్త్రి బాబు. మీ అమ్మగారిని వచ్చి నన్ను కలవమని చెప్పండి. అలాగే బాబు, మీరు చెప్పినట్టుగా చెప్పి మీ అమ్మగారిని టెంపుల్కి పంపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి బాబు? ఇంతకీ ఆ పూజారి పేరేంటన్నారు? పరమేశ్వర శాస్త్రి. ఓహో. అమ్మా, ఎవరు? పరమేశ్వర శాస్త్రి గారా? అవునమ్మా, పరమేశ్వర శాస్త్రి గారు ఆ గుళ్ళో హోమం చేసి ప్రత్యేక పూజలు చేశారంటే ఎటువంటి అనారోగ్యమైనా పూర్తిగా తగ్గిపోతుందమ్మా. అయ్యగారులాగానే ఇలా మంచంలో ఉండి కోమాలోకి వెళ్ళిన పేషెంట్కి ఆ గుళ్ళో హోమాలు పూజలు చేయించారు. వారం రోజుల్లో ఆయన స్పృహలోకొచ్చి మంచం దిగి నడవటం మొదలుపెట్టారంట. ఆ గుడికి, ఆ దైవానికి, ఆ హోమానికి, ఆ పూజకి అంత మహిమ ఉందమ్మా.
అయ్యగారికి ఇప్పటి వరకు రకరకాల వైద్యం చేయించారు, అయినా ప్రయోజనం లేదు కదా. ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి పూజలు హోమాలు చేస్తే ఉపయోగం ఉంటుందేమోనని నా ఉద్దేశం అమ్మా. అలా చేస్తే అయ్యగారు లేచి తిరుగుతారని నాకు నమ్మకంగా ఉంది. మీ మాటలు వింటుంటే నాకు నమ్మకం కలుగుతుంది. సాయంత్రం మా కోడలు ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్తాను. నేను మా కోడలు గుడికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడొస్తాం.